కనీవిని ఎరగని రీతిలో హంగులు ఆర్భాటాలు చేస్తుండటంతో రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్నది రియల్ ఎస్టేట్ డెవలప్మెంటా? చెలో అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ కు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 22వ తేదీన అమరావతి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ వాదోపవాదాలు జరిగాయి. అమరావతికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చాలా వరకు ల్యాండ్ను బలవంతంగా తీసుకుంది అనేటువంటి డిస్కషన్స్ కూడా జరిగాయి. కొంత యాక్టివిటీ జరిగింది, రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా భూములు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. రాజధాని దగ్గర ఏం జరుగుతోంది? ఒకసారి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరావతి శంకుస్థాపనకు ఏర్పాటు చేసినటువంటి వేదిక ఏదైందో అక్కడి వరకు ఒక ప్రయాణం చేద్దాం. మధ్యలో కొంతమందిని కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి రాజధానిని కోరుకుంటున్నారు, ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ జరుగుతోంది, కృత్రిమంగా చాలా వరకు ఇక్కడ కొంత యాక్టివిటీ జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఇమీడియట్గా రోడ్లు వేయడము, అదేవిధంగా కొన్ని చోట్ల లైటింగ్ స్తంభాలను రాత్రి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. నిజంగానే ఇక్కడ రియల్ డెవలప్మెంట్ జరుగుతుందా, కేవలం రియల్ ఎస్టేట్ జరుగుతుందా, ఎటువంటి రాజధాని ఏర్పడబోతుంది అనేటువంటి ఒక రియాలిటీ చెక్ ఇక్కడ చేద్దాం. అమరావతి శంకుస్థాపనకు వచ్చేటువంటి దేశ విదేశీయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చే మార్గంలో వేగవంతంగా ఇక్కడ కొంత యాక్టివిటీ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రీనరీ ఉందో ఈ మధ్యనే దీన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్యన కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ జంక్షన్ నుంచి మొదలు పెడితే నిడమానూరు వరకు మొత్తం 9.3 కిలోమీటర్స్ వరకు ఈ పోల్స్ వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాంక్రీట్ ఏదైతే పోల్ పెట్టి కాంక్రీట్ వేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. కాంక్రీట్ ఇప్పుడే ఇంకా కాంక్రీట్ ఎండనినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మనం వేగంగా రాత్రికి రాత్రి ఇక్కడ యాక్టివిటీ జరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. అమరావతి 22వ శంకుస్థాపన లోపు ఈ మార్గంలో ఎలక్ట్రికల్ పోల్స్ పెట్టాలనేటువంటి టార్గెట్ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారుల ముందు పెట్టడం జరిగింది. వాళ్ళు డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం 9.3 కిలోమీటర్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నిడమానూరు వరకు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ సంబంధించిన యాక్టివిటీ కొనసాగుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంజ్ సర్కిల్, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ వరకు మనం వచ్చాం. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. విద్యుత్ లైట్లు ఎక్కడెక్కడ అరేంజ్మెంట్ డెకరేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పెద్ద హోర్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి. చంద్రబాబు అదేవిధంగా నరేంద్ర మోడీ బొమ్మలతో కూడినటువంటి ఒక ఇన్విటేషన్తో కూడిన హోర్డింగ్స్ పెద్ద ఎత్తున కనిపించడంతో పాటు టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే రోడ్డు పక్కన చెట్లను నాటడము, కొంత గ్రీనరీని ఏర్పాటు చేసేటువంటి పనులు కొనసాగుతున్నాయి. రోడ్డుకి ఇరువైపులా కూడా కొత్తగా మట్టిని తీసుకొచ్చి ఆ తర్వాత గ్రీనరీని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దాదాపు ఎవరైతే డెలిగేషన్స్ వస్తాయో వాళ్లకు ఇక్కడ డెవలప్మెంట్ జరిగినటువంటి ఒక కలరింగ్ అయితే జరుగుతున్నటువంటి దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ తర్వాత మనము కీలకమైనటువంటి కొత్తగా రాజధాని నిర్మితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఎటువంటి యాక్టివిటీ ఉంది, అక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒకసారి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడదాం. ఆ తర్వాత గ్రౌండ్ రిపోర్టు, గ్రౌండ్ రియాలిటీ ఏదో చెక్ చేద్దాం. ప్రస్తుతం మనం రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి వెంకటపాలెం ప్రాంతంలో ఉన్నాం. ఈ వెంకటపాలెం ప్రాంతంలో గతంలో బంగారం పండేది మనం చూడొచ్చు. ఇక్కడ మట్టిని, ఇక్కడ పండుతున్నటువంటి ఫలాలను ఇక్కడ ఇప్పుడు కొత్తగా రోడ్లు వేస్తున్నారు, తారు రోడ్లు పడుతున్నాయి. డెవలప్మెంట్ యాక్టివిటీగా ప్రభుత్వం చూపెడుతున్నటువంటి రోడ్డు యాక్టివిటీ అయితే కొనసాగుతుంది. గత వారం రోజులుగా ఇక్కడ రోడ్లు రాత్రి రోడ్డు వేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కొంతమంది రైతులు తమ పొలాల నుంచి వస్తున్నారు, ఆఖరి పంటను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రోడ్లు ఎన్ని రోజుల నుంచి వేస్తున్నారు సార్? ఈ రోడ్ ఎక్కడి వరకు వేస్తున్నారు? ఇది రాజధాని వరకు వేస్తున్నారు, ఇంకా అక్కడ వరకు తెలుసు, పైకి తెలియదు. ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద నిల్చున్నాం కదా, ఇక్కడ గతంలో ఒక సంవత్సరం క్రితం ఇక్కడ ఏం జరిగేది? ఈ రోడ్డు పైన ఇక్కడ పొలాలు ఉండేవా, ఏముండేవి? ఇది రోడ్డు కాదు, పొలమేనండి. ఇది చేను రోడ్డు, అది ఆ పక్క రోడ్డు. ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఇంకేమేమి జరుగుతున్నాయి? రోడ్లు వేయడం తప్ప ఇంకేమైనా పనులు జరుగుతున్నాయి? ఏం చేస్తున్నారు, ఏం ఏర్పాటు జరుగుతున్నాయి ఇక్కడ? ఇక్కడ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవు, రోడ్డే ఇది. సార్, ఏమేమి యాక్టివిటీ జరుగుతుంది సార్? రాజధాని కడుతున్నారు కదా, ఇక్కడ రోడ్లు వేయడంతో పాటు ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది? ఎటువంటి యాక్టివిటీస్ అంటే మేము చూసే వస్తున్నాం అనమాట. మాది లోకల్ ఏరియానే. మామూలుగా ప్రజెంట్ ఇప్పుడు మనం నిలబడిన రోడ్డు ఒకటి వేశారు, కట్ రోడ్డు పాతే దాన్ని కొంచెం డెవలప్ చేశారు. అదర్వైజ్ మామూలుగా అటు సైడ్ నుంచి చూస్తుంటే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా, వాటిని కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు కదా. ఇది ఇప్పుడు పోసినట్టే ఉందిలే కానీ పెద్దగా చేసినట్టు ఏం లేదనమాట. మేము బండి మీద నుంచి వెనకాల వాళ్ళు ఆరణ కొడుతుంటే మాకే భయం వేస్తుంది, సైడ్ వెళ్తుంటే పడిపోతుంది అనమాట.
పెద్దదేం చేయలే, అదే రోడ్డు అనమాట. ఇప్పుడు మనం నిల్చున్నటువంటి మీరు ఇక్కడే పుట్టి పెరిగి మాది ఇక్కడేనండి. ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్రాంతం ఇంతకుముందు ఎటుండే, ఇది తోట ఉండేనా, ఇక్కడ ఎటువంటి ఉండేది? మొత్తం పొలాలండి ఇవన్నీ. అరటి తోట అండి, బాగా అరటికాయలు బాగా పండిద్దండి. అరటి కందా బాగా పండుతాయి అనమాట ఇక్కడ అంతా. మామూలుగా తెలిసిందే కదా వ్యవసాయం బాగా పండే ఏరియా అనేది అంతా కృష్ణా డెల్టా. మేబీ ఇప్పుడు ఇలా అయిందనమాట. ఒకప్పుడు మొన్నదాకా జనమే లేరు, కాకపోతే ప్రశాంతంగా బాగుండేది. మామూలుగా అరటికాయలు కానీ కూరగాయలు కానీ ఆహారం పుష్కలంగా దొరికాయి అనమాట మాకు. అలాంటి ఏరియాలో ఇప్పుడు రోడ్డు పడింది. మేము ఏందా హంగామా రాజధాని అది ఇది చూద్దామని వెళ్ళాం. మాకు అనుకున్నంత ఏం కనపడలేదు. మరి అనుకున్నంత ఏం కనపడలేదు అంటున్నారు. మీరు కూడా ఉన్నారు, ఒక యూత్గా ఎట్లా చూస్తారు డెవలప్మెంట్? నువ్వు ఎవరు కూడా అడ్డుకోవద్దు, డెవలప్మెంట్ జరగాల్సిందే. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి డెవలప్మెంట్ చూస్తే మీకేమనిపిస్తుంది? డెవలప్ అనేది అవసరమే, కానీ జనాలని ఇది చేసేంత డెవలపింగ్ అనవసరం. ఇప్పుడు ఈ రోడ్డు వెడల్పు అంటున్నారు, ఈ రోడ్డు వెడల్పు ఇదంతా ఓన్లీ శంకుస్థాపన కోసమేగా, ఇదంతా జనాల డబ్బే, ఓన్లీ శంకుస్థాపన కోసం. ఈ శంకుస్థాపన కోసం ఇంత డబ్బు అనవసరము, జస్ట్ మామూలుగానే చేయొచ్చు, ఇంత హంగామా అవసరం లేదు. కానీ హంగామా చేస్తున్నారు, అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు ఇక్కడ రోడ్డు జస్ట్ చేసినా కానీ ఇది నిలవదు సావదు. మళ్ళీ మనం చూడొచ్చు కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? కోట్లు పెట్టి ఇది చేసే బదులు ఇప్పుడు ఇలాంటి మాకు పొలాలు లేని వాళ్ళకి 2000 నడిపించిన వస్తాను అన్నారు. ఆ 2000 ఇంకొక 2000 కలిపి ఇవ్వచ్చు. ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా. ఇన్ని కోట్లు పెట్టి మీరు ఈ రోడ్లకు హంగామా చేసే బదులు వీళ్ళు అదుకొచ్చి చెప్తున్నారు. మీరు ఎంతకాలం నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారు? మీరు ఇక్కడే పెట్టి పెరిగారా? ఇక్కడేనండి. ఏం పని చేస్తుంటారు మీరు? మేము మామూలుగా వ్యవసాయం చేసుకునేది. ఇప్పుడు ఈ వ్యవసాయం పని ఆగిపోతుంది కదా, ఇక్కడ మొత్తం అయిపోతుంది కదా, రాజధాని కడుతున్నారు, వ్యవసాయం ఆగిపోతే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు? ఇక్కడ ఇక ఏదో టాపీ పనికి ఏదో పోవటమే కానీ ఇక ఇసుమంటి ఏమి ఉండవు అన్న. ఇక ఎవరికోళ్ళ కింద పనికి పోవటమే, ఇక వాళ్ళు చెప్పింది చేయటమే. లేదా ఇంతకుముందు ఇప్పుడు మేము వ్యాపారం చేసుకున్నాం అనుకో, ఇది మా సొంత పని, మాకు ఎంతని రోజుకొని మాకు ఒక అంచనా ఉండిద్ది, సంపాదించుకుంటాం. ఈ పనులు కానీ లేకపోయినాయి అనుకో, ఇక ఏదో వాళ్ళు చెప్పిన టాపీ పనికో ఏదో దానికి వెళ్ళటమే. ఇక ఒకళ్ళ కింద బతకటమే. ఇక రైట్, ఇన్నర్లు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఒకళ్ళ కింద బతకడం అనేటువంటి ఒక వర్షం చూస్తున్నాం. ఇద్దరితో మాట్లాడడం, మనం కొంతమంది యూత్తో మాట్లాడడం, చదువుకున్న వాళ్ళతో డెవలప్మెంట్ జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ కేవలం రోడ్లు వేస్తున్నారు, అవి కూడా పక్కా రోడ్లు కాదు. ఇంత హంగామా అవసరం లేదనేటువంటి ఒక యూత్ వాయిస్ను విన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వ్యవసాయ పొలాలు పోతే ఎక్కడ పని చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తోంది అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతోంది. కేవలం శంకుస్థాపన కోసమే 100 కోట్లు ఖర్చు అవుతున్నటువంటి దృశ్యాన్ని మనం రోడ్డుపై ఉన్నటువంటి మట్టి రాళ్ళని చూసి అర్థం చేసుకోవచ్చు. ఒక దగ్గర నుంచి మనం గన్నవరం నుంచి స్టార్ట్ అయ్యాం. గన్నవరం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కొంత రియాలిటీ అర్థమవుతుంది. ప్రజల్లో కొంత అసహనం ఉన్నది. డెఫినెట్గా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నారు. తర్వాత ఎలా ఉండాలి, కేవలం రాజధాని శంకుస్థాపనకి ఇంత హంగామా ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందనేటువంటి ఒక అసహనం, ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇంకా మనం స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడైతే వేదిక నిర్మాణం జరుగుతుందో అక్కడి వరకు వెళ్ళేటప్పుడు మధ్యలో వెంకటపాలెం గ్రామస్తులతో మాట్లాడదాం. ఇంకా ముందుకు వెళ్దాం, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఇక్కడ రియల్గా డెవలప్మెంట్ జరుగుతుందా, రియల్ ఎస్టేట్ జరుగుతుందా అనేటువంటి ఒక రియాలిటీ చెక్ను కొనసాగిద్దాం. రాజధాని నిర్మాణానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లను మనం పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం వెంకటపాలెం గ్రామం నుంచి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పశువుల కాపరి ఉన్నారు, ఆయన తన పశువులను తీసుకుని వస్తున్నారు. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం శంకుస్థాపనకు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణాలపై వీళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది, ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందాం. చెప్పండి, రాజధాని కడుతున్నారు కదా, ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇక్కడ? సార్ వ్యవసాయం పనులు అంటే కోల్పోయాం మొత్తం. ఏం పనులు వ్యవసాయం పని అంటే అసలు ఏ వృత్తి అంటే లేదు. ఇక మా జీవనోపాధి ఏం లేక ఉన్న డబ్బులతో పశువులు చేసుకొని జీవనోపాధి పండించుకుంటున్నాయి, పాడి పశువులు కొనుక్కొని. కానీ ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అంటే రాజధాని నిర్మిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది కదా, మీరు ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉంటారు, ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ? అధికారులు వస్తున్నారా, రోడ్లు వేస్తున్నారా, ఏం జరుగుతున్నాయి ఇక్కడ? అది రోడ్లు కూడా వేస్తున్నారు సార్, శుభ్రంగా రోడ్లు బాగానే చేస్తున్నారు. రోడ్లు కూడా అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి, కాదంటలేదు, లేదని అంటలేదు, సౌకర్యంగానే జరుగుతున్నాయి. మా జీవనోపాధి అంటే పోగొట్టుకోకుండా అటు. మీ జీవనోపాధి ఏంటిది? ఇది రైతు పని అంటే ఒక పని లేకుండా పోయింది సార్. మీకు ఎంత ఉండే భూమి? మాకు భూమి అంటే వ్యవసాయ కూలీ. నేను వ్యవసాయం కూలీ. ఇప్పుడు మరి ఎట్లా, ఇప్పుడు వ్యవసాయం లేకపోతే ఏం పని? 2500 ఇస్తున్నారు కానీ నెలకి ఏం సరిపోతుంది సార్ మాకు? నెలకు 2500 ఇస్తున్నారు కానీ మేము అంటలా. నెలకు 2500 అంటే ఇంట్లో 4 ఉన్నాం మేము, 2 మగపిల్లలు, చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు చదువు పోషించుకునే పరిస్థితి. 2500 అంటే మాకు ఏం ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే వేస్తున్నారు. మీ పేరేంటిది? వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర్లు చెప్తున్నారు, తాను ఇన్ని రోజులు వ్యవసాయ కూలీగా ఉన్నాను, వ్యవసాయ కూలీగా బతికాను, పశు పోషణ చేసుకునేవాడిని. ఈరోజు అభివృద్ధి అనే పేరు మీద రోడ్లు వేస్తున్నారు, బాగానే రోడ్డు వేసేది బాగానే ఉంది,
కానీ నేను ఎలా బతకాలి, 2500 ఇచ్చి ప్రభుత్వం ఇచ్చే 2500 ఎలా బతకాలి అని రాజధాని ప్రాంతంలో ఏదైతే నవ్యాంధ్ర రాజధానిగా చెప్తున్నటువంటి అమరావతి ప్రాంతంలో బతుకుతున్న ఒక వ్యక్తి అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ప్రశ్నకు డెఫినెట్గా సమాధానం ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. సమాధానాలు రావాల్సినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముందుకు కదులుదాం. నిజంగానే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి గ్రౌండ్లో చూద్దాం. రాజధాని శంకుస్థాపనకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రోడ్ల మీద గ్రామాల్లో గతంలో ఎన్నడూ చూడంతగా ట్రాఫిక్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మందడం గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ పబ్లిక్ అభిప్రాయం తెలుసుకుందాము. రోడ్డుపై ట్రాఫిక్ ఎలా ఉంది, ఎటువంటి చేంజెస్ కనబడుతున్నాయి, నిజంగానే మార్పులు ఏమన్నా ఉన్నాయా, మార్పులు ఉంటే ఎటువంటి మార్పులు ఉన్నాయి చెప్పండి. మీ దగ్గర ఇక్కడ నుంచి రాజధానికి ఏదైతే శంకుస్థాపనకు వెళ్ళేటువంటి వాహనాలు ఇక్కడ నుంచి వెళ్తున్నాయి, ఏం చూస్తున్నారు రోజు మీరు ఇక్కడ, ఏం జరుగుతుంది? ఇక్కడ శంకుస్థాపనకు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి, మంత్రులు కానీ పక్క 13 జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి అందరూ వస్తున్నారు. ఓకే, పొద్దున్న నుంచి కూడా వాహనాల ద్వారా వారం వాళ్ళు కూడా పొద్దున్న నడకతో వచ్చేసారు. అదండి జరిగింది. తర్వాత ఏమేమి చూస్తున్నారు, ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా, రోడ్లు వేశారు, ఏమేమి చేశారు సార్ ఇక్కడ? ప్రస్తుతానికి డెవలపింగ్ విస్తీర్ణం బాగానే చేశారు. విస్తీర్ణం రోడ్డు పెంచడం కానీ ఏదైనా భూమి కాడ కానీ బాగానే చేశారు. ఇప్పుడు రాజధాని రావడం వల్ల మీకు ఎలా ఉంది సార్? రాజధాని సంతోషంగా ఉన్నాం కానీ పని బాటలు లేవు. మరి మేము ఎట్ట బతకాలి, దాని గురించి పట్టించుకునేది ఎవరు? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు? ఇంతమంది గెల్లం పోసేవాళ్ళండి. ఇప్పుడు ఏం పని లేదు. రైట్, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ కనిపిస్తోంది. కొందరు హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం చెప్తున్నారు. ఇంకొంతమంది చెప్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలి, ఎటువంటి పని లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఉంది. కొత్తగా ట్రాఫిక్ వచ్చింది, కొత్తగా ఇక్కడ వాహనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి, ల్యాండ్ పూలింగ్ జరిగింది, ఒక పెద్ద రాజధాని వస్తున్నటువంటి భరోసా ఇస్తామని అన్నారు. కానీ ఒక ఆందోళన కూడా కనిపిస్తుంది, భవిష్యత్తు ఎట్లా, ఏం పని చేసుకోవాలి అనేటువంటి ఒక ఆందోళన కూడా కనిపిస్తుంది. మిక్స్డ్ ఒపీనియన్ అనేది ఇక్కడ మందడంలో మనం చూస్తున్నాం. కొంచెం ముందుకెళ్దాము. రాజధానికి సంబంధించి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. రాజధాని శంకుస్థాపనకు పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తల్లాయపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ దూరంలో స్టేజ్ వేదిక ఏర్పాటు చేసి అక్కడ రేపు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం కూడా జరగబోతుంది. గ్రామాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఆశలు ఉన్నాయి వాళ్ళకు రాజధాని మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రేపు రాజధాని నిర్మిస్తున్నారు కదా సార్, మీరు ఏమనుకుంటున్నారు, రాజధాని ఎట్లా ఉండాలనుకుంటున్నారు, మీ గ్రామంలో ఎటువంటి వాతావరణం ఉంది? మా గ్రామంలో అయితే వేడిగానే ఉంది. వేడి అంటే పనులు పాటలేక ఏమి పొలాలు మొత్తం భూములు తీసుకొని చెట్ల కింద కూర్చుంటాం. పనుల్లో ముందు మాకు, మేము ఎస్సీలు, మాకు పనులు లేవు, పాటలు లేవు, ఏమి లేవు. మాకు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, అటు చెక్కులు కూడా ఇలా చంద్రబాబు గారు ఎస్ఎల్కి ఇలా అందరికీ ఇక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చారు, అందరికీ పంచెలు ఇచ్చారు, రేపు ఆహ్వానించారు. రేపు రాజధాని కార్యక్రమం వెళ్తున్నారా, ఎటువంటి అంటే అందరు ఏమనుకుంటున్నారు ఊర్లో? మీరు వెళ్ళకని చెప్తా, చూస్తానికన్నా వెళ్ళాలి కదా. రైట్ కదండి, చూస్తానికన్నా వెళ్ళాలి కదా. రైట్, చూడ్డానికి వెళ్తున్నాం అంటున్నారు. చెప్పండి ఏంటి యాక్చువల్లీ రేపు ఒక పెద్ద రాజధానికి సంబంధించి శంకుస్థాపన జరుగుతుంది. మీకు 2 కిలోమీటర్ దూరంలో ఎలా ఉంది వాతావరణం సార్ గ్రామంలో? వాళ్ళకి డబ్బులుండి చూసుకుంటున్నారు, మాకు కళ్ళుండి చూస్తున్నాం, అంతకు మించి ఏమీ లేదు మాకు వాళ్ళకి సంబంధం. అది మీకు దగ్గరగా మీ ఊర్లో, మీది సీడ్ క్యాపిటల్ సార్, మీ ఊర్లో రాజధాని కడుతున్నారు, మీ ఊరికి సంబంధించినటువంటి పెద్ద డెవలప్మెంట్ జరగబోతోంది. మంత్రులు రాలేదా, ఇక్కడ అధికారులు రాలేదా, మీతో మాట్లాడలేదా? అసలు ఏమీ లేదు. మేము రోడ్ల మీద ఖాళీ పని పాటలేక రోడ్ల మీద వాళ్ళు వచ్చే పోవాలో చూస్తున్నాం అంతే. ఇక అంతకు మించి ఏమీ లేదు. ఏంటి అని కూడా పలకరించినోడు ఎవడో లేడు. మీరు అడగలేదా అసలు మేము ఎట్లా బతకాలి ఏంటి అని? మమ్మల్ని వాళ్ళకిచ్చేవాడే లేడు. మమ్మల్ని అడిగితేనే కళ్ళతో చూస్తున్నాం, వాళ్ళు వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని, అంతకు మించి రెండోది ఏమీ లేదు. కొత్తగా వస్తున్నారా సార్ ఊర్లో? ఎవరైనా కొత్త బాగా వెహికల్స్ కనబడుతున్నాయి, చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చిపోతున్నారు, చాలా మంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఊర్లో ఉన్నారు కదా, ఇంత హడావుడు ఎప్పుడన్నా కనిపించిందా మీ ఊర్లో? ఎప్పుడూ లేదు సార్, మాకు ఎప్పుడూ లేదు. మాకు ఇప్పుడు ఈ 2 నెలల నుంచే మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. ఏం పని చేస్తుంటారు సార్ మీరు? ఇంత చేయమండి. మీకు భూమి ఉందా సార్? మాకు భూమి ఉంది. ఇప్పుడు భూమి పరిస్థితి ఏం సార్? భూమి పరిస్థితి ఏముంది, తీసుకున్నాడు. ఏది ఉండవు. ఎస్ఎండి పొలం వాళ్ళకి గజాలు అన్నాడు, బట్టలు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. మాకేం లేదు. ఎస్ఎండి వాళ్ళకి జేడీ వాళ్ళకి బట్టలు ఇచ్చాడు. మీకు బట్టలు ఇవ్వలేదా సార్? మాకు బట్టలు ఇచ్చాడు, నాకు మామూలుగా జేడీ పొలం నాకు ఇచ్చాడు. చెప్పండి. ఏమీ లేదు, బట్టలు లేవు, ఏమీ లేవు. జరిగేది ఇంతే. వాళ్ళు పోతుంటే మేము చూస్తూ ఉంటాం. మిమ్మల్ని పిల్లలు సార్ మీకు ఏం ఆహ్వానం కాదు. ఈ ఊరికి ఇది అని కూడా ఏం మాకు సంబంధం కూడా లేదు. అది
కొంతమందిని ఆహ్వానించారు కదా సార్, మరి మిమ్మల్ని ఎందుకు? అంటే మాకేం చేలా చెట్టా మళ్ళీ ఆహ్వానించడానికి చేనున్న వాడిని పిలుచుకుంటున్నాడు, వాడికి బట్టలు ఎత్తున్నాడు. మాకు చేలు లేవు, చెట్టు లేవు, కూలీ లేదు, నాలి లేదు. రోడ్ల ఎమ్మడ కూర్చొని వచ్చే పోయిన చూస్తూ ఉంటున్నాం. నిజంగానే కొంచెం దారుణమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. నేను గన్నవరం నుంచి స్టార్ట్ అయిన తర్వాత రోడ్లకు ఇరువైపులా చెట్లు పెట్టారు, రోడ్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ గ్రామాల్లోకి వచ్చిన తర్వాత నిజంగానే తమ ఊరిలో రాజధాని వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇది సీడ్ క్యాపిటల్ ఏరియా, ఈ ఊరిలో రాజధాని వస్తుంది, కానీ ఇక్కడ చాలా మందికి ఇన్విటేషన్స్ లేవంటున్నారు. మిమ్మల్ని పిలిచారా సార్? మీకు ఆహ్వానం వచ్చిందా? భూములు ఇచ్చారా? మీకు బట్టలు ఇచ్చారా? బట్టలు ఇలా ఏం లేదండి, మమ్మల్ని పిలవలే ఎవరు, మేము ఏడే కూర్చుంటున్నాం. మీ ఊర్లో కొందరిని పిలిచారు కదా, మరి మిమ్మల్ని ఎందుకు పిలవలేదండి? మమ్మల్ని మరి మేము ఎస్సీలని పిలవాల, ఎస్సీలండి మేము. కొంత కనబడుతోంది భూములు లేని వాళ్లకు ఇక్కడ ఎవరికి కూడా ఆహ్వానం లేవు. కేవలం రాజధాని కోసం ఎవరైతే భూములు ఇచ్చారో ఆ కొంతమందిని పిలిచారు, బట్ చాలా మందిని పిలవలేదు అనేటువంటి ఒక కోపం అయితే వ్యక్తమవుతుంది. చాలా రోజులుగా వీళ్ళు ఇక్కడ నుంచి ఉంటున్నారు. ఇది సీడ్ క్యాపిటల్ ఏరియా, ఈ ఏరియాలో ఖాళీ చేయించాలి, వీళ్ళని కూడా ఖాళీ చేయించాలి అనేటువంటి ఒక వాదన కూడా కొంత జరిగింది. ఆ తర్వాత కొంత రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి వచ్చింది, కొంత ఆగ్రహం వీళ్ళ నుంచి వ్యక్తమైంది. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. కేవలం రేపు జరిగేటువంటి ఒక పెద్ద యాక్టివిటీ జరగబోతోంది. జపాన్ నుంచి మంత్రులు వస్తున్నారు, సింగపూర్ నుంచి మంత్రులు వస్తున్నారు, భారతదేశ ప్రధానమంత్రి వస్తున్నారు. కానీ 1,00,000 మంది వరకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి జనాలు వస్తారనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి ఒక ఊరి వాళ్లకు ఆహ్వానం లేదు. కేవలం తమకు కళ్ళు ఉన్నాయి కాబట్టి తాము వెళ్తాము, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక ఆవేదన, కన్నీళ్లతో కూడినటువంటి ఒక ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ముందుకెళ్దాం. నిజంగానే అక్కడ ఎంత పెద్దగా రాజధానికి సంబంధించి ఏర్పాట్లు జరిగాయి, ఎంత ఘనంగా ఏర్పాట్లు జరిగాయి చూసే ప్రయత్నం చేద్దాం. జనంలో మాత్రం కొంతవరకు ఇక్కడ ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి స్థితి అయితే కనిపిస్తోంది. ఏమంటున్నారు ఇక్కడికి వెళ్తే? ఇక్కడ ఉండడానికి వెళ్ళేది వెళ్ళిపోవాలంటున్నారు అంతే. ఎందుకు మీరు అడగలేదా ఇక్కడ మా ఊరు ఇది, ఇక్కడ నుంచి చూస్తామని? మీ ఊరు మీ ఇంటికాడ ఇక్కడ కాదు అని మాట అంటున్నారు, ఇంకేం చెప్తాము? మీకు బట్టలు ఇచ్చారా సార్? పిలిచారా సార్? మేము ఏమి పిలవాలా, మమ్మల్ని బట్టలు ఇవ్వాలి, మాకు వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా తీసి పడేస్తుంటే మేము ఎక్కడ పని చేస్తున్నామండి వాళ్ళకి. ఎన్ని సంవత్సరాల నుంచి ఊర్లో ఉన్నారు సార్ మీరు? ఈ ఊరికి అడ్డెత్తిందే మీ తరతరాలకు వచ్చింది, 3 తరాలు 4 తరాలు బట్టి ఉంది. మరి ఎవరు ఉన్నారు పెద్దవాళ్ళు ఇంకా మాకు చెప్పడానికి? ఎవరు వాళ్ళు పోతానే ఉన్నారు, ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళం ఇక. రైట్ మేడం, చూడొచ్చు పెద్ద ఎత్తున కొంత ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 3-4 తరాల నుంచి ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ ఉన్నాము, కానీ ఈ రోజు మాత్రం మమ్మల్ని పిలలేదు. పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా రోడ్డు పైన జనాల్ని ఉండనివ్వట్లేదు. పోలీసులు ఖాళీ చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. భారీగా పోలీసులను మాత్రం మనం రోడ్డుపై చూస్తున్నటువంటి దృశ్యాలను చూసాం. పెద్ద ఎత్తున పోలీసులు మాత్రం రోడ్డు పైన ఉంటున్నారు. రోడ్డు పైన ఎక్కడ కూడా ఒక్కసారి ఎవరు కూడా నలుగురు గుమి కూడా ఉండకుండా పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు. నా వెనకాల ఒక పోలీస్ వెహికల్ వస్తుంది, ముందు ఒక పోలీస్ వెహికల్ వస్తుంది. పోలీసులు రోడ్డును క్లియర్ చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 3-4 తరాలుగా ఇక్కడ మేముంటే ఇక్కడ ఉండదని ఎక్కడ కూడా రోడ్డుపై కూర్చొని వద్దు, రోడ్డుపై ఎక్కడ నిలబడకుండా పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది రాజధాని కేవలం వేదికకు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తమ రాజధాని గ్రామానికి చెందిన వాళ్ళం తమ వేదికకు వస్తే వేదిక దగ్గర కూడా రాకూడదని చెప్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళు వివరిస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు దాదాపు ఏర్పాట్లు పూర్తవడానికి వస్తున్నాయి. ప్రస్తుతం మనం అమరావతి శంకుస్థాపనకు కార్యక్రమం జరిగేటువంటి వేదిక దగ్గరికి వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నుంచి నా రైట్ సైడ్ చూసుకుంటే ఏవైతే ఎల్లో కలర్ బస్సెస్ కనబడుతున్నాయో దాని ముందుగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ హెలికాప్టర్ వస్తుంది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా జర్నీ చేసుకుంటూ ప్రస్తుతం మేము నిలబడేటువంటి రోడ్డు దగ్గరికి వస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ నుంచి నా వెనకాల ఉన్నటువంటి ప్రధాన స్టేజ్ అయితే ఉందో ప్రధాన స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ప్రధాన స్టేజ్ని ఏర్పాటు చేశారు. ఎస్పీజీ వాళ్ళు ఇప్పటికే 2 సార్లు దీన్ని మొత్తాన్ని తనిఖీ చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఇక్కడ రేపటి కోసం పెద్ద ఎత్తున వీఐపీలు వస్తున్నటువంటి తరుణంలో దీన్ని చూడడానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనాలు చూస్తున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా చూస్తున్నారు? కొత్త రాజధాని రాబోతోంది, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి సార్? ఏమనిపిస్తుంది చూస్తుంటే? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుందండి, చాలా సంతోషంగా ఉంది. మా తరం కాకపోయినా మా పిల్లల తరంకైనా ఈ రాజధాని తొందరగా నిర్మాణం పూర్తి కావాలి. చాలా సంతోషంగా ఉంది. రైట్, చాలా సంతోషంగా చెప్పండి సార్. మీరు వచ్చి చూశారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తర్వాత చెప్పండి సార్. చాలా బాగున్నాయండి. రైట్, మనం గ్రౌండ్ జీరోలో ఉన్నాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లపైన, ఇక్కడ రాజధాని ప్రాంతానికి సంబంధించి శంకుస్థాపన కోసం ఏర్పాట్లు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి వ్యక్తులు. నిజంగానే స్టేజ్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, స్టేజ్ దగ్గర ఏమేమి చేశారు అనేటువంటిది ఒకసారి ఫైనల్గా చూద్దాం.
పీపుల్స్ క్యాపిటల్ అంటే ప్రజల రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నటువంటి అమరావతి శంకుస్థాపనకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం మనం అమరావతి శంకుస్థాపన ఏర్పాటు జరిగేటువంటి వేదిక దగ్గర ఉన్నాము. నా వెనుకాల ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలోనే రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. ఆ స్టేజ్ ఏదైతే ఇంపార్టెంట్ స్టేజ్ ఇది విఐపీస్ కూర్చునేటువంటి స్టేజ్. ఆ స్టేజ్లో ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు మొత్తం 15 మంది విఐపీలు అక్కడ కూర్చుంటారు. విదేశాల నుంచి వచ్చినటువంటి మంత్రులు కూడా దానిపై ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇది మెయిన్ వేదిక. దానికి లెఫ్ట్లో ఉన్నటువంటి వేదికపై కొంతమంది విఐపీస్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ కోసం సపరేట్గా చేసినటువంటి ఒక స్టేజ్ని చూస్తున్నాం. దానికి మెయిన్ స్టేజ్ ఉందో దానికి లెఫ్ట్లో ఉన్నటువంటి ఇంకొక స్టేజ్ని కూడా చూడొచ్చు. అక్కడ కూడా విఐపీస్ కూర్చుంటారు. మొత్తం 3 స్టేజ్లు ప్రధానమైనటువంటి స్టేజ్లో ఉన్నాయి. దీనికి మధ్యలో ఉన్నటువంటి స్టేజ్లో మాత్రము ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో సహా 15 మంది విఐపీలు అక్కడ కూర్చునేటువంటి అవకాశం ఉంది. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రాంతం మనం చూడొచ్చు. ఇక్కడ ఒక యాగశాల ఉంది. యాగం నిర్వహించేటువంటి యాగశాలకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం కూడా చూడొచ్చు. ఇప్పటికే ఎస్పీజీ మొత్తానికి ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధాని వస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి ఏదైతే 21వ తారీఖు సాయంత్రం నుంచి ఈ మొత్తం ప్రదేశాన్ని ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకోబోతుంది. ఇక ఎవరైతే వీక్షకులు ఉన్నారో, ఎవరైతే చూడడానికి వస్తారో వాళ్ళందరి కోసము ఏర్పాటు చేసినటువంటి మిగిలిన ప్రాంతాన్ని చూస్తే ప్రస్తుతం నేను నిలబడినటువంటి ఈ స్టేజ్ అవుతుందో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధానంగా ఈ మొత్తం వేదికను సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించినటువంటి పరిస్థితి. ఈ మొత్తం స్టేజ్ పైన సాంస్కృతిక కార్యక్రమాలను కేటాయిస్తారు. అదేవిధంగా ప్రధాన స్టేజ్కు ముందు భాగంలో కూర్చున్నటువంటి రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ కొంతమంది విఐపీస్కి అంటే ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, సిఇఓ స్థాయి విఐపీలు ఇక్కడ కూర్చుంటారు. ఆ తర్వాత బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ స్టేజ్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో, రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు వచ్చి కూర్చునేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని సపరేట్గా వాళ్ళ కోసం కేటాయించారు. ఈ బ్లాక్లో మొత్తం రాజధానికి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్ధరించి ఇక్కడ కూర్చుంటారు. ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళకు పట్టు వస్త్రాలు అదేవిధంగా ధోతి, పంచెలు ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇక మిగిలిన ప్రాంతాన్ని ఇటువైపు చూసుకుంటే ఇక్కడ కూడా ఒక విఐపీ గ్యాలరీ ఉంది. ఈ విఐపీ గ్యాలరీలోనూ ఎగ్జిక్యూటివ్స్ అదేవిధంగా సిఇఓ స్థాయి సంబంధించిన కంపెనీల సిఇఓలు అదేవిధంగా స్పెషల్ ఇన్వైటీస్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మొత్తం గ్యాలరీలో కూర్చునేటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చి వాళ్ళు కూర్చుంటారు. ఇప్పటికే దీన్ని ఒక విశాలమైనటువంటి ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. దాని వెనకాల మనం ఇక్కడ కొంత ఎల్లోయిష్గా కనిపిస్తున్నట్టు వెనకాల ఉన్నటువంటి భాగంలో మాత్రం సామాన్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు అక్కడ కూర్చునేందుకు, అక్కడ నిలబడేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. పీపుల్స్ క్యాపిటల్గా చెప్తున్నటువంటి అమరావతి శంకుస్థాపనకు ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. నిజంగానే ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా కనిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి ఖర్చుతో ఇక్కడ ఏర్పాట్లు చేశారని కూడా చెప్పొచ్చు. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తోంది. నిజంగానే కనివిని ఎనగరి రీతిలో ఇక్కడ డబ్బు ఖర్చయింది. అదేవిధంగా ఏర్పాట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత చూస్తే వివిధ గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకున్నాం. ఇక్కడ చేరుకున్న తర్వాత ఏర్పాట్ల మీద మాత్రం డెఫినెట్గా చాలామంది ఇక్కడ వచ్చి చూసే వాళ్ళు ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు. అయితే కొంతమంది ఇంత పెద్ద స్థాయిలో ఖర్చు చేయడం శంకుస్థాపనకు అవసరమా అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాజధానికి సంబంధించి ఈ 35 కిలోమీటర్ల జర్నీని ఒకసారి చూస్తే భూములు ఇచ్చిన వాళ్ళలో ఆవేదన ఉంది. భూమి లేని వాళ్ళు మాకు పిలవలేదనేటువంటి ఆందోళనలో, ఆగ్రహంలో ఉన్నారు. అయితే చూడడానికి వచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇది పీపుల్స్ క్యాపిటల్ కావాలి, నిజంగానే ప్రభుత్వం ఏదైతే ప్రజల రాజధాని అని చెప్తుందో ఆ ప్రజల రాజధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏర్పాట్లు మాత్రం దానికి కంప్లీట్ డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం ప్రారంభం కాబోతోంది. అమరావతి అనేటువంటి ఒక కొత్త రాజధానికి అంకురార్పణ జరగబోతోంది. ఘనంగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తుంది. కేవలం డాంబికాల కోసం ఇంత ఖర్చు చేశారని ప్రతిపక్షాలు కావచ్చు, లేకుంటే జనం కావచ్చు, ఇక్కడికి వచ్చి రాజధానిలో తమ భూములు కోల్పోయిన జనం కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది అమరావతి రాజధాని యొక్క స్టోరీ.